సో, ఈరోజు స్టాక్ మార్కెట్‌లో మార్నింగ్ చూసుకుంటే అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా కంటిన్యూ చేసిందని చెప్పాలి. కాకపోతే మధ్యలో అంటే ఫస్ట్ హాఫ్ తర్వాత మాత్రం కంటిన్యూగా స్టాక్ మార్కెట్‌లో అయితే మంచి పుషప్ ఇచ్చాయని చెప్పాలి. ఓవరాల్‌గా క్లోజింగ్ కూడా పాజిటివ్‌నే క్లోజ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు 255 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. 22,968 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే 23,000 మార్క్‌నైతే ఇంచుమించు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సెన్సెక్స్ చూసుకుంటే 787 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయింది. ఇంచుమించు 74,106 దగ్గర క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 1,060 పాయింట్లయితే పెరగడం జరిగింది. 52,609 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత నిఫ్టీ ఐటీ చూసుకున్నా కూడా పాజిటివ్‌నే క్లోజ్ అయింది. నిఫ్టీ ఆటో ఈ విధంగా సెక్టార్ వైస్ చూసుకున్నా కూడా అన్ని సెక్టార్‌లు ఈరోజు పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సెక్టార్ అంటే ఆటో సెక్టార్ అయితే ఇంచుమించు 1% అయితే పెరిగింది. తర్వాత ఐటీ సెక్టార్ చూసుకుంటే ఇంచుమించు 1% పెరగడం జరిగింది. పిఎస్యు బ్యాంక్ కూడా 2% పెరిగింది. అన్ని సెక్టార్‌లో ఈరోజు పాజిటివ్ ట్రేడ్ అయింది. కాకపోతే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన సెక్టార్ మాత్రం కొంచెం నెగెటివ్‌లో ఉంది. తర్వాత మీడియాకి సంబంధించిన సెక్టార్ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మెయిన్‌గా మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే టాప్ గెయినర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ట్రెంట్ ఇంచుమించు 7% పెరిగింది. అదాని గ్రీన్ వచ్చేసి 7% అయితే ఇంక్రీజ్ చూడొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే కూడా 7% ఇంక్రీజ్ అయింది. ఎల్ఎన్‌టీ ఇంచుమించు 7%. ఆర్బీఎల్ చూసుకుంటే ఇంచుమించు 5% అయితే గెయిన్ అవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు అయితే నెగెటివ్‌లో ఉన్నాయి. కాకపోతే ఈ మూవ్‌మెంట్ ముఖ్యంగా ఎందుకొచ్చిందంటే ప్రెజెంట్ అయితే సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నామని ఒక ట్రంప్ అనౌన్స్ చేయడం అనేది మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ బూమ్ రావచ్చు. ఆ తర్వాత కూడా లోకల్ వైస్ కూడా చూసుకున్న స్ట్రాంగ్ ఉంది. అంటే అంటే రూపాయి డాలరు బాగా పుంజుకుంటున్నా సరే రూపాయి అనేది స్ట్రాంగ్ ఉంది. ఆర్‌బీఐ అయితే మనీ చాలా ఇంజెక్ట్ చేసింది కాబట్టి ప్రెజెంట్ అయితే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నామని ఒకటి చెప్పడం అంటే సెంటిమెంట్ కలిసొచ్చిందని చెప్పాలి ఇన్వెస్టర్లకు. సో, ఆ విధంగా అయితే ముఖ్యంగా ఈరోజైతే మంచి మూవ్‌మెంట్ అయితే కనిపించింది. తర్వాత టాప్ లూజర్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ సంబంధించి గానీ కొంచెం ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన సెక్టర్ కొంచెం మూవ్ అయింది కాబట్టి కొంచెం అంటే నెగెటివ్‌లో ఉందని చెప్పాము ఇంతకుముందు సెక్టార్. కాబట్టి రిలయన్స్ నెగెటివ్‌లో ఉంది. తర్వాత చూసుకుంటే ఆస్ట్రాల్ సంబంధించిన కంపెనీ 2% పడిపోయింది. ఓఎన్‌జీసీ కూడా 2% పెరిగింది. ఆయిల్ ఇండియా కూడా 2% తగ్గింది. సారీ. అండ్ మ్యారికో కూడా 2% తగ్గడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లో అయితే మంచి పాజిటివ్ మూవ్‌మెంటం అయితే ఖచ్చితంగా ఇచ్చాయని చెప్పాలి. ఎఫ్ఐఐకి సంబంధించిన కూడా ఈరోజు నెట్ సెల్లర్‌గానే ఉన్నారని చెప్పాలి. కొంచెం డిఐఎల్ మాత్రం నెట్ బయర్‌గానే మనకు కనిపించడం జరిగింది. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో అయితే ఈరోజు మార్నింగ్ చూసుకుంటే అయితే అంటే కొంచెం నెగెటివ్‌లో ఉంటది. చాలా మటుకు పోర్ట్‌ఫోలియోలు మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్‌లో అయితే భారీగా పడిపోవడం జరిగింది. సో, ఆ విధంగా ఆహ్, చాలా నష్టాల్లోకెళ్ళాము. 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళిపోయారు ఇన్వెస్టర్లు. పోర్ట్‌ఫోలియోలు బాగా నష్టాల్లో ఉన్నామనైతే చాలామంది చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్‌పర్ట్ చెప్పింది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మార్కెట్ అయితే ప్రెజెంట్ పుంజుకుంటుంది. ఖచ్చితంగా అంటే కొంచెం వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఈ పెరగడం అనేది ఇది కంటిన్యూ ఉంటుందా? మళ్ళీ క్రాష్ వస్తుందా అనేది తెలవదు. ఇంతకుముందు మనం ఎక్స్‌పర్ట్‌లతోని నిన్న మాట్లాడినా కూడా చెప్పడం జరిగింది. 16,000కు వచ్చినా ఆశ్చర్యం లేదనైతే చెప్పడం జరిగింది. సో, జాగ్రత్తగా ఉండాలి. ఇది పాజిటివ్‌నెస్ అయితే ఖచ్చితంగా అదే పెరుగుతదనైతే ఖచ్చితంగా చెప్పొద్దు. సో, మనం గోల్డ్ అండ్ సిల్వర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనము. ముఖ్యంగా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బాగానే అంటే పడిపోయిందా? పెరిగిందా? ఒకసారి బులియన్ మార్కెట్‌లో మనం చూస్తే ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే గోల్డ్ వచ్చేసి ఇంచుమించు 0.870% అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు 1,51,090 దగ్గర అయితే ప్రజెంట్ రన్ అయితుంది. ఇంకా కమ్యూనిటీ మార్కెట్ నైట్ దాకా ఉంటుంది కాబట్టి. తర్వాత సిల్వర్ చూసుకుంటే ఇంచుమించు 1.26% అయితే పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. 23,600,310 దగ్గర అయితే ప్రెజెంట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మనం ఇంతకుముందు చెప్పొచ్చు సేఫ్ హెవెన్‌గా ఉండే అందరూ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అడిగారు నిన్న గూడా. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ ఈరోజు అయితే గోల్డ్ అయితే మంచి బూమ్‌లో ఉంది. ముఖ్యంగా గోల్డ్ డిమాండ్ పెరగడానికి మెయిన్ కారణం ఏందంటే లోకల్ వైస్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు అంటే సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కొనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ కూడా చూసుకుంటే ఇంతకుముందు చెప్పిన ట్రంప్ సీజ్ ఫైర్ ఎత్తేస్తే మొత్తం అంటే క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్పడం. సో, ఆ విధంగా పాజిటివ్‌నెస్ రాయింది. యాక్చువల్‌గా జనరల్‌గా ఒక థంబ్‌నెయిల్ ఏందంటే యుద్ధం పెరిగితే ఎక్కువగా అయితే మాత్రం సేఫ్ హెవెన్‌గా భావించే గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు.
కాబట్టి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. కాకపోతే ఆ థంబ్‌నెయిల్ లాస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి అయితే చేంజ్ అయిందని చెప్పాలి. యుద్ధం పెరిగినా ఎంత ఎక్కువైనా సరే గానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తగ్గడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా దానికి మెయిన్ కారణం అందరూ డాలర్ డిమాండ్ పెరగడంతో డాలర్‌ని ఇచ్చేసి గోల్డ్‌ని కొనడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక థియరీ అయితే లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి అయితే నడిచింది. డాలర్ బలంగా ఉంది కాబట్టి డాలర్‌నే ఎక్కువగా ఉంచుకోవాలని సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్‌ని ఇచ్చేసి డాలర్‌ని ఎక్కువగా గెయిన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసినాం. సో, ఆ విధంగా కంప్లీట్ గోల్డ్ అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేసినాం. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంచుమించు గోల్డ్ వచ్చేసి 70% అయితే లాభం ఇచ్చింది. అండ్ ఈ సిల్వర్ వచ్చేసి 160-170% అయితే లాభాన్ని ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ విధంగా ఈ ఇయర్ కూడా బాగా లాభాలు ఇస్తదని అయితే ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎక్స్‌పెక్ట్ చెప్పడం ఏందంటే ఆ విధంగా అయితే గ్రోత్ ఉండదు. కాకపోతే స్టేషనరీ మెల్లగా గ్రోత్ ఉంటుంది. ఫేజుల వారీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం బై అండ్ డిప్ అనే విధంగా కొంటూ లేకపోతే సిప్ పరంగా గానీ మైనింగ్ చేసుకుంటూ వెళ్తే గోల్డ్ అండ్ సిల్వర్‌లో లాభం ఉంటది. అప్పట్లాగా అగ్రెసివ్‌గా పెరిగే అవకాశం లేదని అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లో అయితే పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయినాయి. ఇన్వెస్టర్లకైతే ఒక మంచి ఈరోజు చాలా రోజుల నుంచి నెగెటివ్ ఉన్న మార్కెట్ ఈరోజు బూస్ట్ అవ్వడం అయితే ఇన్వెస్టర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి.